ఓపెన్ బాత్రూమ్ విత్ టీజే మెసేజ్లు అన్నీ కొన్ని రోజులు అట్లా ఆప్ పెట్టాం కాబట్టి కూడా పెట్టున్నాయి. సో ఇప్పుడు బస్సు ఆపకపోతే పగులుతుందని చెప్తే బస్సు సచ్చినట్టు ఆపారు. సో బ్రూట్ మనకు బాగానే వచ్చినాయి ట్విట్టర్లో, ఇన్స్టాలో అడుక్కుంటే ఇట్లా అట్లా. ఎస్ ఆఫ్ కోర్స్ ప్రొఫెషనల్గా అడుక్కుంటాం కాబట్టి ఏది చేసినా మనం ఓ ప్రొఫెషనలిజం ఉంటుంది బోగస్. అది తప్పదు. అది డెఫినెట్ నీకు ఇది 100 సార్లు చెప్పినా అర్థం కాదు. నాకు ఆల్రెడీ తెలుసు అనేది నీకు అర్థం కాదు. మనము ఇట్లా వాక్ చేస్తుంటే ప్రొఫెషనలిజం ఇట్లా అందరూ ఇట్లా చెమట కారుతుంది. ముక్కు మూసుకుంటారు అసలు. అసలు ఏంటి ప్రొఫెషనలిజం ఎట్లా అందరికీ దూరుతుంది అని అందరికి చెమట కారుతుంది, యా మనకి ప్రొఫెషనలిజం కారుతుంది. ఎగ్జాక్ట్లీ అట్లా మన గురించి మనం చెప్పుకోవడానికి ఏమన్నా దూలనా? కరెక్ట్. ఎవరు వింటలేరు కాబట్టి చెప్పుకుంటున్నాం అంతే మరి. అది. సో మొదలుగా ట్విట్టర్లో మనకు రాసింది షడప్ వినయ్, హీస్ బ్యాక్. వాట్సాప్. సో ఇది కొంచెం గ్యాప్ ముందు రాశాడు కాబట్టి కొంచెం మీకు ఇదేంటి ఓల్డ్ న్యూస్ అనిపిస్తే మీరు భావం అర్థం చేసుకోండి. మీరు ఓల్డ్ టైమ్స్కి వెళ్ళిపోండి. అంతే అంతే. మొదలుగా మీ ఇద్దరికి నా దండాలు. మేము ఇంకా పోలే. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మీరు ఇలా ఎపిసోడ్ స్కిప్ చేయడం ఫస్ట్ టైం కాదండి బోగస్ అండ్ నూక్ గారు. అది బోగస్ అండ్ నూక్ కాదా, బోగస్ అండ్ బ్రూట్. కరెక్టే, అంతా బోగస్ వల్లనే. ముందు కూడా 1-2 సార్లు చేశారు. ఇలా చేసినందుకు ఐ కెన్ సూ యూ అండర్ సెక్షన్ 89 బ్రాకెట్స్లో పనిష్మెంట్ ఫర్ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. మనం అడ్వర్టైజ్మెంట్ చేయలేదే. మీన్స్ ఎవ్రీ ట్యూస్డే ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తాము అన్న లైన్ మీద బ్రాకెట్స్ క్లోజ్. బట్ అలా చేసి మీరు జైలుకి పోతే మళ్ళీ ఎపిసోడ్స్ కోసం నేనే బెయిల్ మీద బయటికి తేవాలి మిమ్మల్ని. సో యాజ్ ఎ ప్రొఫెషనల్ థాగ్యాప్ లిసనర్గా ఐల్ ఫర్గివ్ యూ బోత్. థ్యాంక్స్. షటప్. షటప్. ఇప్పుడు అర్థమైంది నాకు నేను ఎందుకు షటప్ అంటారు. సెకండ్ థింగ్ సెకండ్ ఇంకా ఉందా? ఓకే మస్తు. నేను నీకు సమాప్తం అనేదాకా నువ్వు సరే, ఊహించుకోవాలి. ఓకే. సెకండ్ థింగ్ సెకండ్, తెలుగు పాడ్కాస్ట్లో వెతికి మీ పాడ్కాస్ట్ని తను తెలుగు లాంగ్వేజ్ పైన రీసెర్చ్కి వాడుతున్నాడు. అండ్ అదంతా పక్కన పెడితే ఈ తెలుగు రీసెర్చ్ గురించి మొత్తం ఇంగ్లీష్లో చెప్పాడు చూడండి. ఆ ఐఐటి బుర్రకి అండ్ కళ్ళకి నా పాదుకోని దన్నాలు. బ్రాకెట్స్లో డిస్క్లైమర్, నో అఫెన్స్, జస్ట్ ఫర్ ఫన్. ఓకే, అది మంచి పని చేసి వచ్చాడు. ఐఐటి వాళ్ళని అఫెండ్ చేయకూడదు. అవును, తర్వాత వాళ్ళే పనికొస్తారు. ఇన్వెస్టర్స్ వాళ్ళు. అదే అట్లీస్ట్ తెలుగు లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ పైన రీసెర్చ్ చేయాలి అన్న ఆలోచన వచ్చినందుకు చాలా హ్యాపీ యాజ్ ఎ తెలుగు పర్సన్. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ హిస్ రీసెర్చ్. ఓకే. భవానీ శంకర్ వింటున్నా? నువ్వు మళ్ళీ ఏం సౌండ్ చేస్తలే. అదే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎలానో కేస్ ఫైల్ చేయట్లేదు అని హ్యాపీగా ఫీల్ అవ్వకండి. యూ కెన్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ పనిష్మెంట్. ఇలా స్కిప్ కొట్టినందుకు మిమ్మల్ని ఎలా టార్చర్ చేయాలి అని ఆలోచిస్తూ మూవీస్ అన్ని చెక్ చేస్తుంటే ఒక మూవీ దొరికింది, 2 Souls. మిమ్మల్ని టార్చర్ చేయాలి అని క్రమంలో నేను టార్చర్ అనుభవించాల్సి వచ్చింది. ఇట్ వాస్ దాట్ బ్యాడ్. అదంతా పక్కన పెట్టేయండి. సో మీరు 2 Souls అన్న మూవీని రివ్యూ చేయాలి. మీకు ఇదే పనిష్మెంట్. ఇంకా ఉంది. ఇంకెప్పుడైనా ఎపిసోడ్ స్కిప్ కొడితే ఇలాంటి మూవీస్ లిస్ట్ తయారు చేశా, ఒక్కొక్కటి వదులుతా మీ మీదకి, తస్మాత్ జాగ్రత్త. చివరిగా, థ్యాంక్స్ ఫర్ యువర్ కాన్స్టెంట్ ఎఫర్ట్ ఆన్ ఎంటర్టైనింగ్ అస్. కీప్ ఆన్ రాకింగ్. ఆల్వేస్ లవ్ ఫర్ బోగస్, న్యూక్ అండ్ థై గ్యాప్. దీంతో అర్థమవుతుంది వాడు ఎంత కటకట. ఇట్లు మీ ప్రొఫెషనల్ థై గ్యాప్ లిసనర్ షటప్ వినయ్. సల్లగా ఉండండి అని ఒక బియర్ మగ్ ఎమోజీ పెట్టాడు. సో ఇది షటప్ వినే మొదటి మెసేజ్ బ్రూట్. కొన్ని రోజుల తర్వాత ఇంకో మెసేజ్ కూడా రాశాడు. ఇది కూడా చదివేమంటావా? చదివేసి. ఓకే. సో కొన్ని రోజుల తర్వాత రాసిన మెసేజ్ ఏంటంటే, కొన్ని రోజుల తర్వాత నమస్తే అన్న. ఇప్పుడు ఒకటే అన్న. ఈ బ్రోక్ ద ఫ్యామిలీ. అంతే. నాకు ఈ మూవీ బాగుంది కానీ బాగలేదు అన్న ఫీల్ వచ్చింది. ఇది దేని గురించి అంటే కస్టడీ కాదు, ఇంటింటి రామాయణం. ఇంటింటి రామాయణం. ఓకే. మూవీలో ఏదో ఒక చార్మింగ్ ఎలిమెంట్ వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉన్నా సడన్ గా మూవీ ఎండ్ అయిపోయింది. అండ్ కఫేలో హీరోయిన్ ఉన్నప్పుడు నరేష్ వాళ్ళ బ్రదర్ వచ్చి చూశాడు అన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చారు గానీ మళ్ళీ ఆ లింక్ ఎక్కడా లేదు. బట్ ఐ ఎంజాయ్డ్ ద మూవీ అండ్ మీ రివ్యూ కూడా. మాది కూడా అదే ఫీలింగ్. అంతే. అవార్డ్ విన్నింగ్ సోషల్ ని ఎక్స్పాండ్ చేయొచ్చుగా. థ్రెడ్స్ కి యూత్ ఉంటది. ప్రొఫెషనల్ లిసనర్ షటప్ వినయ్ ఇంకా సెలవు తీసుకుంటున్నాడు. సమాప్తం. షటప్. నిన్ను మెసేజ్లు రాయమన్నాం కానీ రీసెర్చ్ చేసి ఇట్లా ప్రోజులు రాయమనిలే మేము. అదే. ఇట్లా కాంపోజిషన్ రాస్తే నీకేమైనా మార్క్స్ ఇస్తున్నామా మేము?
నాకు అర్థం కావట్లే, ఇది రెజ్యూమ్లో పెట్టుకుంటావా? వాట్ ఈస్ యువర్ ఎక్స్పర్టీస్, వాట్ ఈస్ యువర్ ఫోర్టే అని ఉంటుంది కదా. అసలు ఐఐటి వాళ్ళ ఐఐటి వాడిని అన్నావు కానీ నువ్వు రాసినావు చూడు, అది దీనికి తక్కువ కాదు. ఎస్ఓపి రాస్తారు చూడు వీసా ఇంటర్వ్యూలకి, వీసా కాదు అదేంది యూనివర్సిటీ అప్లికేషన్లో ఎస్ఓపి రాస్తారు చూడు, ఇంచుమించు అంత రాస్తున్నాడు. నా క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఏమైనా పని చేస్తున్నావా షటప్ ఇవాళ, అంటే ఆఫీస్లో ఏమైనా చేస్తున్నావా, లేకపోతే ఇవే వీటిపైన రీసెర్చ్ చేసి రాస్తున్నావా మాకు? అంతే. నీ కృషికి మేము చాలా ఇంప్రెస్ అయినాం కానీ మేము వరాలీనికి ఏం లేవు మా దగ్గర. అంతే. పెద్ద కన్ఫ్యూజన్ ఇది. అండ్ ఇంకోటి షటప్ బోగస్ నూగ్ ఒక పేరు, అది బ్రూట్ ఇంకో పేరు. ఎస్, నా మొత్తం పేరేంది? సో బోగస్ అండ్ బ్రూట్. నువ్వు ఇంత లవ్ యువర్ కాంటెంట్, ఆల్ పవర్ టు యూ, చియర్స్ అని బియర్ మగ్గులు పంపిస్తూ అవి చేస్తున్నావు కానీ హోస్ట్ల పేరు తెలియకపోవడం ఏందో. ఇది ఓపెన్ హైమర్ రిలీజ్ అవుతుంది కాబట్టి న్యూక్లియర్ బోగస్ నువ్వు వీడి పేరు అది. ఓకే, యంగ్ చార్మింగ్ వాయిస్ ఎవరిది ఉంటుందో బ్రూట్, అది నేను. ఇట్లా నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. కానీ ఎనీవేస్ మేము ఎట్లా ఏవి సీరియస్ తీసుకోము కాబట్టి నీ మొత్తం మెసేజ్ కూడా సీరియస్ తీసుకోలేము మేము. అదేంది 2 souls-ఆ? 2 souls, 1 soul. ఫస్ట్ 1 soul తీయమను, తర్వాత 2 souls. ఈ హలో మీరు అదే బాబు, అది ఇట్స్ ఐ కాంట్ టెల్ యూ. ఇంకా పోతే కేసు ఇస్తాడు. ఓకే కరెక్ట్, నీకు ముందరే చెప్పినాం అన్ఫార్చునేట్ ఈవెంట్స్, నీకు కోపం రావడం సహజమే, నీకు కోపం నిజంగా వచ్చిండొచ్చు, కానీ మాకు కూడా వచ్చింది, మాకు చాలా నీకంటే ఎక్కువ కోపం వచ్చింది మాకు. కానీ ఏం చేస్తాం, నేనే సీరియస్ తీసుకోవట్లే అంతే. అసలు వీ హ్యావ్ టేకెన్ ఇట్ లైట్. ఇది నీకు ఎన్నిసార్లు చెప్తే అర్థమవుతుందో నాకు తెలియదు కానీ నువ్వు అదొక్కటి గుర్తుపెట్టుకో. ఆ వాడు ఇంకోటి భాస్కర్, భవానీ శంకర్ ఉన్నాడు. భవానీ శంకర్ ఐఐటి సైన్ థీటా కాస్ థీటా ఇస్ ఈక్వల్ టు దట్ వన్ యూ సా, దట్ ఎగ్జాక్ట్లీ. ఇది నీ భాషలో చెప్పాము, ఐఐటి భాషలో భవానీ శంకర్కి అర్థమవుతుంది. ఇన్ షార్ట్ ట్రాన్స్లేషన్, షటప్ వాట్ ఈ సెడ్ ఇస్ hypothesis of photosynthesis, sunray coming in and out, and rainfall. Oh, okay, now I get it. Hence floods. Adi. Right. So Bhavani Shankar message been translated to you. నువ్వు విన్నావు కదా, నీకు కూడా అప్రిసియేషన్ వస్తుంది మా వల్ల, మాకు థ్యాంక్ యూ చెప్పు, నువ్వు మేము వెల్కమ్ చెప్తాము అప్పుడు. అండ్ భవానీ శంకర్ నువ్వు వింటలే అనమాట పాడ్కాస్ట్. అదే లాస్ట్ ఓపెన్ బాత్రూమ్ లోనే రిప్లై కొట్టినాము. అదే నీ మెయిల్ కి రిప్లై కొట్టలేదని నువ్వు ప్రొఫెషనల్ గా ఈమెయిల్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నావు. ఐఐటి అని కదా, వాళ్ళకి నెలకి 1 day హాలిడే తీసుకుంటారు. వాడు మళ్ళీ ఏ క్వార్టర్ హాఫ్ ఇయర్లీ అప్పుడు లేకపోతే దసరా హాలిడేస్కు అప్పుడు మెసేజ్ చేస్తాడు వాడు. ఓకే, నేను రిప్లై చేస్తాను నీ ఈమెయిల్ కి. సో ఎందుకంటే మా ఇద్దరిలో బోగస్ న్యూక్ కి ఇంగ్లీష్ వచ్చు. సో షటప్, థ్యాంక్స్ మళ్ళీ రాసినందుకు. నీ రుణం మేము ఎప్పుడో తీర్చుకున్నాము, ఎప్పుడో. అది నువ్వే బాకీ ఉన్నావు, వాపస్ నువ్వు తీసుకునే టైం వచ్చింది. సో నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్. అయిపోయింది, ట్విట్టర్ అంతే కదా. ట్విట్టర్ అంతే. ఎలాన్ మస్క్ ఎంత ప్రమోట్ చేస్తున్నా కానీ ట్విట్టర్ ని ఎవ్వరు చక్కగా వాడతలేడు. నెక్స్ట్ మనకు రాసింది ఇన్స్టాగ్రామ్ లో ప్రణీత్ ఎస్. ప్రణీత్ ఎస్ ముందర కూడా రాస్తాడు కదా. ముందరదే చదువుతున్నా. ఓహో, మాకు ఎవరు కొత్తగా రాయట్లేదు, ఇప్పుడు మీరే రాస్తున్నారు. ఏం రాశాడంటే, మీరు ఇంగ్లీష్ పాడ్కాస్ట్ చేసి చాలా రోజులు అయింది. Maybe you guys have a list of topics already planned out for the English podcast. If not, please do one on Batman trilogy. Would really love to hear your POVs. And Christopher Nolan. తెలుసు. వీడి పేరెంట్స్ ప్రణీత్ ఎస్. ప్రణీత్ ఎంత యాక్యురేట్ గా నువ్వు ప్రిడిక్ట్ చేసావంటే, మా దగ్గర ఏ లిస్ట్ లేదు, అందుకనే చేయట్లేదు. నీకు అర్థం కావట్లేదు అనుకుంటా. మేమేదో చాలా డీప్గా ఉన్నాము, ఫుల్ డీటెయిల్గా అంత సక్రమంగా ప్లాన్ చేసుకొని చేస్తాం అనుకుంటున్నాం. అట్లా కాదు. మాకు ఇవాళ ఎవ్రీ వీకెండ్ మా పని ఏముంటుంది, కూర్చొని ఫుల్ ఆలోచిస్తాం. మేము ఆలోచి ఏం చేయాలి అని చేస్తాం. అవగానే ప్రొకాస్టినేట్ చేస్తాం. తర్వాత మా దగ్గర ఒక ఎపిసోడ్ రికార్డింగ్కే టైం ఉంటుంది, సో అది చేసేస్తాం మేము. అందులో ఇంగ్లీష్ చాలా సఫర్ అవుతుంది. సో నువ్వు అనుకున్నట్టు మా దగ్గర లాంగ్ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఏం లేవు. నీ దగ్గర ఏమైనా ఉంటే ఇప్పుడు ఇచ్చినావు కదా, ఇది ఏమన్నా బ్యాట్మ్యాన్ ట్రిలజీ లాగా వేరే ఏమైనా ఉన్నాయంటే చెప్పు, మేము దాని గురించి చర్చించుకొని ఇంకొంచెం డిలే చేస్తాం. అంతే. ప్రొక్రాస్టినేషన్ కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ప్రొఫెషనల్ ప్రాసెస్. అది అసలు ఇట్స్ అ కోర్ ఆఫ్ క్రియేటివిటీ. ఎవరికి మీ క్రియేటివ్ గారు పాడగాదు మీకు వస్తారు అందరు. ఇంకోటి, నువ్వు ఒక్కడే ఆలోచించడం, మీ దోస్తులు కూడా ఎవరైనా ఇట్లా కట్టి ఇట్లా వినిపించి ఆలోచించి
మాకు టాపిక్ సజెషన్ ఏమన్నా ఇంగ్లీష్ దానికి. యా ప్రణీత్, ఇందాక బ్రూట్ అన్నట్టే టాపిక్లు లేవు కాబట్టి మనం చేయట్లేదు. అది ఒక విధంగా అట్లా అనుకోవచ్చు. ఇంకో విధంగా ఎట్లా అనుకోవచ్చు అంటే ఎవరు దాన్ని దేక్తలేడు కాబట్టి మేము కూడా దాన్ని దేక్తలేము. అది కూడా అనుకోవచ్చు. ఇట్స్ అ బిగ్ దేకింగ్ ప్రాబ్లమ్. ఇట్స్ అ బిగ్ దేకింగ్ ప్రాబ్లమ్. యా, బ్యాట్మ్యాన్ ట్రిలజీకి వచ్చి ప్రణీత్, ఇది మనం చేస్తామో లేదో నాకు చాలా పెద్ద డౌట్. ఎందుకంటే ఆ మూడిట్లో నాకు నచ్చింది నిజంగా అంటే ఒకటే మధ్యలోది. ఫస్ట్ బాగుండింది. ఫస్ట్ కానీ ఇంకోటి ఏంటంటే నీకు చెప్తా ప్రణీత్, ఇంగ్లీష్ కూడా మూవీ రివ్యూ దానిలాగా చేద్దాం అనుకోవట్లేదు మేము. అంటే అప్పుడు స్పెసిఫిక్ అంటే ఒక డైరెక్టర్ గురించి మాట్లాడడం వేరే, స్పెసిఫిక్ గా ఒక మూవీ ఫ్రాంచైజ్ గురించి అట్లా అంటే ఫస్ట్ మేము స్టార్ట్ చేయాల్సింది దాన్ని చేస్తాం మేము చేయాలంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజ్. కానీ నువ్వు బ్యాట్మ్యాన్ ట్రిలజీ గురించి అడిగావు కాబట్టి నేను ఇంకో రెఫరెన్స్ ఇస్తా. యూట్యూబ్ లో ఒక ఛానల్ ఉంది, లైక్ స్టోరీస్ ఆఫ్ ఓల్డ్. వాడు మొన్ననే రన్ అప్ టు ఆపెన్ హైమర్ అని క్రిస్టోఫర్ నోలన్ మొత్తం కెరియర్ ని ఇట్లా రుద్ది పెట్టాడు. ఇదే పనిగా 2-3 పాటలలో అందులో బ్యాట్మ్యాన్ ట్రిలజీ కూడా ఉంది. అదొకటి నేను చూసాను, బానే చెప్పాడు అనిపించింది, చూసి ఎంజాయ్ చేయి. నువ్వు గోల్మాల్ ట్రిలజీ కావాలంటే చెప్పు, మేము దానిపైన చేస్తాం. ఆఫ్ కోర్స్, దట్స్ మోర్ ఇంపార్టెంట్. లోకల్ ఫాల్ కమ్స్ ఫస్ట్ బ్రో. సో అది ప్రణీత్ మంచి రాష్ట్రం, మంచి చాలా బ్యూటిఫుల్ గా రాష్ట్రం. అక్కడ లేకుండా రాయడము ఈ పాయింట్ అయిపోయింది అంటే. సో థ్యాంక్స్ ప్రణీత్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకు రాసింది పెసరెట్టు. పెసరెట్టు ఇస్ బ్యాక్. అల్లం చట్నీ. ఎస్. హే గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. ఉగ్రం అండ్ కస్టడీ ఎపిసోడ్స్ ఇప్పుడే కంప్లీట్ చేశా. నేను ఉగ్రం మూవీ ఒకటే చూసా, కస్టడీ చూసే అంత గుండెబలం లేదు, బట్ మూవీ చూసిన నా ఫ్రెండ్ కి అయితే షేర్ చేశా. వండర్ఫుల్. అది ఉగ్రం ఎపిసోడ్ వింటున్నంత సేపు మూవీ చూస్తున్నప్పుడు ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యానో అంత నవ్వుకున్నా. లిటరల్లీ ఆ క్లైమాక్స్ లో ఫైట్ అప్పుడైతే నరేష్ ని ఇంకోసారి ఎవడైనా పొడిస్తే నేను పోతానేమో అనిపించింది. అసలు డిమెన్షియా ఒక పేరు దొరికింది కదా అని ఎలా పడితే అలా వాడేస్తుంటే యాజ్ ఎ సైకాలజీ స్టూడెంట్ ఫెల్ట్ లైక్ క్లౌన్. బట్ ఏం చేస్తాం, మన దాంట్లో సైకాలజీ స్టూడెంట్స్ చూడు, మినిమం ఐఐటి సైకాలజీ టాప్ 2%, మ్యాథమెటిక్స్, ఇంకోడు హార్టికల్చర్, అగ్రికల్చర్ కూడా మన నెదర్లాండ్స్. ఇంటెలిజెన్స్ స్పెక్ట్రమ్ లో టాప్ 5% to 1% మనోళ్ళు అంతే, మన లిసనర్స్. రీసెంట్లీ హెలో మీరా అని ఒక మూవీ చాలా బాగుంది అంటే చూసా. ఎవడేమోనమ్మా, హూ టోల్డ్ యు దిస్? వాళ్ళే నీ శత్రువు. అది ఎక్స్పెరిమెంట్ చేశారు, ఒకటే క్యారెక్టర్ ఉంటుంది త్రూ అవుట్ ద మూవీ అంటే ఓకే అని చూసాం. అండ్ దండంరా బాబు, అది మళ్ళీ అది దండంరా బాబు. అది ఎక్స్పెరిమెంట్ చేశారు, ఒకటే క్యారెక్టర్ ఉంటుంది త్రూ అవుట్ ద మూవీ అంటే ఓకే అని చూసాం. అండ్ దండంరా బాబు, ఎంత పెయిన్ ఉంది తెలుసా. మీరు చూసారా? చూస్తే లుకింగ్ ఫార్వర్డ్ టు లిసన్ టు యువర్ ఇంటర్ప్రిటేషన్. స్పాయిలర్స్ చెప్పడం ఎందుకు అని మూవీ గురించి ఏం చెప్పట్లే. హోప్ యు గైస్ ఆర్ ఓకే. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్స్. ఇది ఆ 2 week బ్రేక్ లో రాసాను. హోప్ యు గైస్ ఆర్ ఓకే. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. We were not okay. పెసరెట్టు ములుగుచ్చుకుంది. హలో మీరా బ్రూట్ చూసాడు, నేను చూడలే ఇప్పుడు దాకా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ట్యాకిల్ చేస్తావు. పెసరెట్ మై కండోలెన్సెస్. నువ్వు అన్నావు కదా నేను స్పాయిలర్ సీన్ అని. ఒకటే మూవీతో ఒకటే క్యారెక్టర్ తో మూవీ చేశారన్నావు, అదే స్పాయిలర్. ఇంకేం లేదు అందులో, అది తప్పితే ఇంకేం లేకుండే. నేను బోగస్ ఇదే డిస్కస్ చేస్తుండే మొన్న. నీకు చెప్పా కదా ఇట్లా ఉంది, ఇది ఒక కాన్సెప్ట్. దొంగలున్నారు జాగ్రత్త లాగే ఉంది ఇది. అట్లీస్ట్ అందులో ఏంటంటే స్టార్టింగ్ లో ఎండింగ్ లో వేరే వాడు వచ్చారు, కరెక్ట్. క్యూమార్ట్ 2 minutes సైలెన్స్, క్యూమార్ట్, వీళ్ళందరూ వచ్చారు. ఇందులో అయితే అస్సలు రాదు సార్, అసలు రారు. వదిలేసి నీకు బ్యాక్గ్రౌండ్ లో కూడా కనబడలేము. సో అదే మేము దీన్ని ఎట్లా రివ్యూ చేయాలి, రివ్యూ చేస్తే కనుక మేము తిట్టుకుంటాము అది ఇది అనుకున్నాం మనం. సో పెసరట్టు నేను అర్థం చేసుకుంటా నువ్వు ఎంత ఎక్సైటెడ్ ఉన్నావో మేము చేయాలి ఇది అని, కానీ మేము ఇప్పుడే కొంచెం కోలుకుంటున్నాం అన్నమాట. సో మేము అది ఒకవేళ బోగస్ నువ్వు చూడమంటా నేనైతే. అవునా, చేద్దామంటా రివ్యూ దీన్ని. యాక్చువల్లీ మనం అంటే ఎక్కువ రివ్యూ చేస్తాము, కానీ మేము అనుకుంటుండే కదా కొత్త సెగ్మెంట్ ఒకటి తీసుకొద్దాం. సో ఇది డెఫినెట్లీ ఆ సెగ్మెంట్ అంటే ఓకే చూద్దాం. కానీ పెసరెట్టు ఇంకేమది అయిపోయింది. కానీ కస్టడీ చూడు, కస్టడీ ఈజ్ ప్రిటీ డీసెంట్. కస్టడీ నువ్వు అంత భయం వేస్తుంది, కానీ ఎట్లుంటుంది సార్ కస్టడీ.
నీకు హైట్స్ బంగీ జంపింగ్ అంటే భయం అనుకో, యా ఇట్లా బంగీ జంప్ స్టార్ట్ చేసినప్పుడే భయం వేస్తుంది. అంతే, గాల్లో ఉన్నప్పుడు ఇంకా ఎట్లా అయిపోయింది అనిపిస్తుంది చూడు. ఎట్లా అయిపోయింది అంతే. అది అట్లా మూవీ జస్ట్ స్టార్టింగ్ ఒక 15 minutes నీకు బాగా కంఫర్టబుల్గా ఉంటుంది, యా తర్వాత యా ఇట్స్ టూ లేట్. యా సో థ్యాంక్స్ పెసరెట్టు రాసినందుకు. బట్ పెసరెట్ నా పర్సనల్ ఒకటి, యా ప్లీజ్. పెసరెట్ ఇస్ అ టచ్ ఆఫ్ బ్యూటీ ఫర్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేరు. అవును, సో నేను అడగను నేను ఎందుకు పెట్టినో ఇదంతా నాకు బ్యాక్ అవసరం సైడ్ లేదు వద్దు, కానీ ఐ జస్ట్ వాంట్ అప్రిషియేట్ యూ అండ్ హ్యాట్స్ ఆఫ్. ఇట్స్ ఆల్మోస్ట్ ద టాప్ 3 బెస్ట్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేర్లలో నీది ఒకటి. సో అది ఓకే, దాట్ ఇస్ పెసరెట్టు. యా పక్కన పడేసి తినేసినాం అయిపోయింది. నెక్స్ట్ మనకు రాసింది సారా. హూ యామ్ ఐ, వై యామ్ ఐ హియర్, ఐఎమ్ సారా అండ్ ఐఎమ్ బ్యాక్. హమ్మయ్య, కస్టడీ మూవీ రివ్యూ విని చల్లబడ్డాను. ఇంకా ఇప్పుడు మూవీ చూడాల్సి ఉంది. తర్వాత ఏమొస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నా. పాడ్కాస్ట్ వెంటనే లక్షల ఫాలోవర్స్ కి వెళ్ళిపోవాలని కోరుకుంటూ ఈ షార్ట్ అండ్ స్వీట్ అవునో కాదో తెలీదు బట్ ఎస్ విత్ లవ్ థైగాపర్ సారా. విత్ లవ్ అనేది అవునో కాదో అంటుందా? నాకు అర్థం కాలేదు దేనికి అవునో కాదో. నాకు కూడా అర్థం కాలేదు, కానీ మన వాళ్ళు భావం అర్థం చేస్తారు. ఎస్ సారా, నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు కాన్వెంట్లో చదివినావు, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్, తెలుగు అప్పుడప్పుడే నేర్చుకుంటున్నావు. ఎస్, సో ఇలాంటి తప్పులు సహజం. యా బట్ ఫుల్ మార్క్స్ నీకు తెలుగులో రాయడానికి ప్రయత్నం చేస్తున్నాం. నాకు నీ మెసేజ్ అర్థం కాకపోయినా మేము యాక్సెప్ట్ చేస్తాం. యా ఆఫ్ కోర్స్. సో ఇట్లనే మా పాడ్కాస్ట్ ఎపిసోడ్లన్నీ వింటూ అందరికి షేర్ చేస్తూ, ఇంగ్లీష్ వాళ్ళకి ఎస్పెషలీ హిందీ స్పీకింగ్ వాళ్ళకి ఇంకా ఇటాలియన్స్-కి అందరికి షేర్ చేస్తుండు. వాళ్ళకి అర్థమైనా అవ్వకపోయినా జస్ట్ లిసన్ ఇట్ యాజ్ అ బ్యాక్గ్రౌండ్ సౌండ్ అను, అంతే. ఏదో ఒకటి పెట్టి ఇట్లా ఇది వాళ్ళందరూ ఇలాంటివి అన్నీ నచ్చుతాయి వాళ్ళకి. సో అలాంటి పంచడాలు నువ్వు చేస్తావని కోరుకుంటూ విత్ లవ్ ఏమో మేము కూడా అవునో కాదు బట్ లవ్ రెస్పెక్టా అది మనం తర్వాత డిసైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సారా. సో మనకు నెక్స్ట్ రాసింది ప్రశాంతి. ఓకే, న్యూ, బ్రాండ్ న్యూ. ఓ ప్రశాంతి ఎప్పుడు రాలే కదా? ఎప్పుడు రాలే. ఓ అమ్మా, ఒకటి బ్రాండ్ న్యూ అమ్మా. ఎస్. హలో బోగస్ నూగ్ మరియు బీయింగ్ బ్రూట్. వన్ సెకండ్ ప్లీజ్ జస్ట్ హోల్డ్ ఆన్, అంతే. కొంచెంసేపు అబ్జర్వ్ కానీ, యా కొంచెం సింకిన్ అవ్వాలి. సింకిన్ కానీ షటప్ ఇనవా పద్ధతి, ఇది పద్ధతి. నేర్చుకో, నీకు రాదంటే అడుగు, నేర్పిస్తాం అంతే. మొదటిసారి రాసినా కూడా బ్రూట్, యా పూర్తి పేర్లు పర్ఫెక్ట్ గా అసలు చెక్కు చెదరకుండా ఉంది, అసలు స్పెల్లింగ్ లో తప్పు లేకుండా, క్యాపిటలైజింగ్ బీయింగ్ బ్రూట్ ని కూడా 2 బీలు క్యాపిటలైజ్ చేసిన చూడు, అది పర్ఫెక్ట్. హలో బోగస్ నూగ్ మరియు బీయింగ్ బ్రూట్. యా, హోప్ యూ గైస్ ఆర్ ఫైన్. గ్రేట్ వర్క్. వి ఆర్ ఫైన్ నౌ. యా, నీ హలో విన్నదాత వి ఆర్ ఫైన్ ప్రశాంతి. ఎస్, గ్రేట్ వర్క్. యా, ఓకే. ఇంకా పొగిడే ముందు అసలు ఇక్కడికి ఎలా వచ్చానో చెప్పాలి. ఓకే, ఆటోలో మీ ఫేవరెట్ ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి స్టోరీలో, లైక్ ప్యారిస్, తేజ్కర్ అండ్ ఆకులు. వావ్, అసలు మనకి హార్టికల్చర్, అగ్రికల్చర్ అని వదలట్లేదు. అంటే అసలు ఇంటర్నేషనల్ కార్టెల్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, మన రీచ్ ఎక్కడ వరకు వెళ్ళిపోయింది అంటే ఈ స్టోరీలో ప్యారిస్, తేజ్కర్ ఇంకా ఆకులు, అది మినిమం. యా, ఆల్రెడీ ఇట్ ఈస్ అమేజింగ్ స్టోరీ, అంతే. లాస్ట్ డిసెంబర్ లో ప్యారిస్ కి పోయి రిటర్న్ అవుతుంటే, ఏంట్రా అర్జెంట్ గా ప్యారిస్ అది నేను చెప్పాను రాలేదు. లాస్ట్ డిసెంబర్ లో ప్యారిస్ కి పోయి రిటర్న్ అవుతుంటే మొత్తం ప్లేలిస్ట్ అంతా అయిపోయి, మొత్తం ప్లేలిస్టా ఓకే మనది ఆబ్వియస్లీ, కానీ ఇంగ్లీషా తెలుగువా? తెలుగే, డెఫినెట్లీ తెలుగే. ఇంగ్లీష్ మొత్తం ఎవడో కొడతాం. ప్యారిస్ అంటే ఫ్రెంచ్ ఉంటుంది, ఫ్రెంచ్ మనది లేదు. మొత్తం ప్లేలిస్ట్ అంతా అయిపోయి ఇంకా మా సోది మాకే బోర్ కొట్టిన టైంలో, ఓ మన ప్లేలిస్ట్ కాదు, నేను తొందరపడ్డాను కొంచెం. మ్యూజిక్ ప్లేలిస్ట్ నీ నోట్ నీకు అర్థం కాదు పెట్టదు బ్రోట్, నువ్వు సరిగా విను. బోగస్ ఇప్పుడు అందరు ఎందుకు తిరుగుతుండే నేను ఎన్ని రోజులు అర్థమైందా? ఎవరు ఆవేశపడకు బోగస్. నా టీమ్ లో జాయిన్ అవుతున్నారు అందరూ. అది నువ్వే పైసలు ఇచ్చుకొని ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నావు. ఆవేశపడకు, జస్ట్ కంట్రోల్. ఇప్పుడైతే గుర్రాల్ని డోంట్ జంప్ ద గోడ గన్. ఓకే, ఇప్పుడు నేను ప్రశాంతంగా చదువు. ప్రశాంతి రాసిన ఫస్ట్ కొన్ని ఆకులు తిను. ఎస్, ఇప్పుడు ప్రశాంతంగా చదువుతా. లాస్ట్ డిసెంబర్ లో ప్యారిస్ కి పోయి రిటర్న్ అవుతుంటే మొత్తం ప్లేలిస్ట్ అంతా అయిపోయి ఇంకా మా సోది మాకే బోర్ కొట్టిన టైంలో తేజ్కర్ మీ పాడ్కాస్ట్ ప్లే చేశాడు. ఫస్ట్ టైం నేను విన్నది యశోద ఎపిసోడ్.
అలా నవ్వుకొని ఆమ్స్టర్డామ్ వెళ్ళి మూవీ చూసాం విత్ ఆకులు. లివింగ్ ద డ్రీమ్ బ్రో. అస్సలు ప్యారిస్ నుంచి అసలు మ్యాడ్ మూమెంట్స్ విత్ ఫ్రెండ్స్ అంతే. స్వీడన్ వచ్చి మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేసాము. విత్ ఆకులా అని పెట్టలేదు. ఇట్ ఈస్ సేఫ్ టు అస్యూమ్. థ్యాంక్స్ టు తేజ్కర్ మాకు ఒక మంచి పాడ్కాస్ట్ కి పరిచయం చేశాడు. తేజ్కర్ నువ్వు జీనియస్ రా. అండ్ థ్యాంక్స్ టు యూ ఒక మంచి కాన్వర్సేషన్ ఎవ్రీ ట్యూస్డే మాకు ప్రెజెంట్ చేస్తున్నందుకు. యా అరే తైగా యువర్ జీనియస్ రా. నా ఫేవరెట్ అయితే యశోద ఆబ్వియస్లీ వరుడు కావాలని. టచ్ ఆఫ్ నువ్వు ప్యారిస్ లో నుంచి తిరిగావు అంటే నీకు వరుడు కావాలని కంపల్సరీ అది. అండ్ టక్ జగదీష్ మళ్ళీ కమింగ్ ఇన్ పాపులారిటీ. నా రిక్వెస్ట్ అయితే ఆనంద్ అండ్ గోదావరి అసలు మీ వ్యూ ఎలా ఉంటది ఈ మూవీస్ మీద వినాలి అనిపించింది. దూరం ఉంటుంది వ్యూ, పాతది కదా మూవీ, ఫార్ సైడ్. పిఎస్ ఆ ప్యారిస్ ట్రిప్ కి తేజ్కర్ మా దగ్గర డబ్బులు తీసుకోలేదు. ఇస్తాం తీసుకో అన్నా మా దగ్గరే తీసుకోవట్లేదు అంటే మీకు డెఫినెట్లీ స్పాన్సర్ చేస్తాడు అంట. చాలా మీనింగ్స్ ఉన్నాయి. నేను 1 by 1 బ్రేక్ డౌన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంతి, మేము ఎక్కడ ఇంప్రెస్ అయినామంటే నువ్వు హలో చెప్పిన విధానంలోనే ఇంప్రెస్ అయిపోయినాం మేము. ఫస్ట్ లైన్లోనే వీఆర్ టచ్డ్. స్పర్శ. ఇంకా పోతే నువ్వు ఇట్లా క్యాజువల్ గా ప్యారిస్, స్వీడన్, అస్సలు ఏముంది ఇంకెక్కడ వెళ్ళింది, ఆమ్స్టర్డామ్. కమాన్, యూఆర్ లివింగ్ అవర్ డ్రీమ్. మా బదులు ఇంకా నువ్వు అట్లా యూరోప్ అంతా తిరుగుతావని మేము నీకు దీవెనలు ఇస్తున్నాం. ఓకే. అండ్ ఆబ్వియస్లీ హార్టికల్చర్, బీ ప్రౌడ్. ఇక పోతే యశోద, వరుడు, టక్, అన్ని టాప్ షాట్లు, అన్ని క్లాసిక్స్. అసలు ఇట్లా వైబ్ అవుతున్నావు అంటే వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఇన్ఫ్యాక్ట్ నువ్వు థై గ్యాప్ స్టార్ట్ చేసిన పర్పస్ ఏదైతే ఉండేనో అది మీరు యాక్చువల్గా ద రైట్ వే వింటున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే నాట్ టు ఉట్టి యూనో కాదు, అదే కాకుండా మీరందరు కలిసి వింటున్నారు చూడు, దట్ గివ్స్ దట్ కమ్యూనిటీ ఫీల్ వస్తుంది. అది కాకపోతే దానివల్ల మాకు ఒక డిసడ్వాంటేజ్ అంటే ఒక్కటే సబ్స్క్రైబర్ వస్తాడు స్పాటిఫైలో. సో బట్ ఇట్స్ వన్ ఫర్ ద టీమ్ అనుకోవచ్చు. యా, ఇంకా నువ్వు సమ్మత్ ఉన్నావా ఏ పాయింట్ తోటి? అన్ని పాయింట్స్ అంతే. యా, ఇక పోతే నువ్వు పైసలు ఇస్తా అంటే ఇట్లా ఇస్తా అన్నా కానీ తేజ్కర్ తీసుకోలేదంటే ఆ పైసలు వేస్ట్ చేయకు, అంతే. మాకు పంపి మేము తీసుకుంటాం. సిగ్గు దగ్గు లేదు. ఇలాంటి డొనేషన్స్ తీసుకోవడంలో మేము చాలా ప్రొఫెషనలిజం. ఓకే. సో తేజ్కర్ నువ్వు స్పాన్సర్ చేస్తున్నావు, అందరు చెప్పక ఇట్లా చేస్తున్నావు అని, మంచిగా అమ్మా బాగున్నావు, మంచిగా బాబు, మంచి క్రెడిట్ తీసుకుంటున్నాం. కానీ ఇట్లా ఎవరైనా ఇస్తారంటే తీసుకొని మాకే ఇచ్చి. కానీ థ్యాంక్స్ అలాట్ ప్రశాంత్, వీఆర్ రియలీ హ్యాపీ దట్ యూఆర్ ఎంజాయింగ్. ఇంకా యా, ఎప్పుడైనా అప్పుడు కలుద్దాం మన. యా, నీలాగే మేము కూడా ఎప్పుడు అట్లా ఈ ఊరు మేము కొంచెం డిఫరెంట్ టెరైన్ లో తిరుగుతున్నాం. మలక్పేట్ నుంచి వాపస్ వస్తూ మల్కాజ్గిరికి అప్పుడు ఒక పాడ్కాస్ట్ వింటాము. తర్వాత దెన్ ఇమ్మీడియట్ గా అంబర్పేట్కి వెళ్తుంటే అంతే, ఫ్రమ్ దేర్ టు దోమల్గూడ అంతే. నీ ప్యారిస్ అంటే మాకు పంజగొట్ట అన్నట్టు ఇక్కడ. అండ్ అక్కడ కూడా వెళ్తలేము ఇంకా. స్వీడన్ అంటే సీతాఫలం అండి అనుకున్నాం. ఓన్లీ ఇట్స్ లైక్ అంబర్పేట్ ఇస్ ఆమ్స్టర్డామ్. yes. So that was Prashanti. Thanks Prashanti. Wonderful. Next మనకు రాసింది దీనికి కల్ప్రిట్ తేజ్కర్. కల్ప్రిట్ అంటే పోయిందో దీనికి కారకుడు. ఆమె కర్త కర్మ క్రియ. తేజ్కర్. అబ్బా తేజ్కర్, నీ మెసేజ్ చదవడానికి మేము ఎంత ఆరాటపడుతుంటాము. హలో గైస్, ఆకులు. It is a privilege to be Western Europe Thigh Gap Association President (brackets lo WET). That's the spirit. అది. ఈ హ్యాపీనెస్ తో జర్మనీలో ఉన్న ఫ్రెండ్స్ కి కూడా స్టార్టెడ్ మార్కెటింగ్ అంట. అసలు వీడెవ్వడు ఇంటలేడు. చెప్తున్నా కదా, ఇప్పటివరకు మనకి ఏం ప్రాబ్లం రాదు. వీడు ఏ స్పీడ్ లో అయితే ప్రాపగేట్ చేస్తున్నాడో మనది, ప్రమోట్ చేస్తున్నాడో, పక్క ఏదో ఇండస్ట్రీ వాడి చెవులో పడి వాళ్ళకప్పుడు వీళ్ళెవరు ప్రతి మూవీకి వీళ్ళేదో తిడుతున్నారు, వీళ్ళని పట్టుకొని అన్నంటా అంటారు. అప్పుడు దెన్ విఆర్ఎస్ హాస్పిటల్ బిల్స్ తేజ్కర్ స్పాన్సర్డ్ హాస్పిటల్ బిల్స్ అపోలో. అంతే. సో మొత్తానికి జర్మనీ కూడా అంటగట్టించాడు తేజ్కర్. Ich bin ein Berliner.
సో ఇంకేమంటున్నాడు, ఈ హ్యాపీనెస్ తో జర్మనీలో కూడా ఉన్న ఫ్రెండ్స్ కి స్టార్టెడ్ మార్కెటింగ్. ఓ బ్రిలియంట్. టోల్డ్ దెమ్ థై గ్యాప్, దే మేక్ ఫ్రెండ్స్ అండ్ బ్రేక్ ఫ్యామిలీస్. వాట్ ఎ ట్యాగ్ లైన్, వాట్ ఎ ట్యాగ్ లైన్. And their voices are used in research at IIT. క్రెడిబిలిటీ పిచ్ కూడా For next cutting edge AI technology అని అంట. అసలు తేజ్కర్ నువ్వేం చేస్తున్నావు నాన్న, మార్కెటింగ్? మేమే సిగ్గు లేకుండా ఎట్లా అమ్ముకుంటామంటే నీకు మాకంటే సిగ్గు ఇట్ వాస్ పర్ఫెక్ట్ పిక్చర్. అసలు బ్రిలియంట్ పిక్చర్. ఇట్ ఈస్ కవరింగ్ ద డొమెస్టిక్ డెమోగ్రఫిక్స్ అండ్ టెక్నాలజీ డ్రివెన్ డెమోగ్రఫిక్స్. ఈ పిచ్ ని మనం వాడుకోవాలి. అవును, అవర్ వాయిస్ ఇంకా యూజ్ చేసినా చూయకపోయినా అట్లీస్ట్ ఆఫర్ టు యూజ్ అని అంతే. అంటే చిన్న బ్రాకెట్స్ లో ఫాంట్ చిన్న అది మొత్తం నానో ప్రింట్. ఒక టెడ్ కాన్ఫరెన్స్ కంపల్సరీ, టెడ్ టాక్. అండ్ yes, can't wait for you guys to do a special episode at my home. ఆ శుభ సందర్భంలో I'll make you a cut cake for free space travel అంట. Are you crazy? Let's fly high. Obviously man. అండ్ తేజ్కర్ నీకు ఇంకో ప్రమోషన్ ఇస్తాం ఇప్పుడే. నువ్వు ఉట్టి పెట్టే కాదు, యు ఆర్ అఫీషియలీ థై గ్యాప్ వెస్టర్న్ యూరోప్ బ్రాండింగ్ అండ్ కమ్యూనికేషన్ హెడ్. ఎస్ ఆఫ్ కోర్స్. దాని అబ్రివేషన్ ఏమవుతుంది అందులో సందేహమే లేదు. అవును. దాని తర్వాత ఒక ఫోటో కూడా పంపించాడు కేక్ ది. ఆ కేక్ పేరు స్పేస్ ట్రై. యా తేజ్కర్, బట్ ఐ విల్ లవ్ యూ. మేము అడగకపోయినా కానీ అక్కర్ లేకుండా అందరికీ పంపిస్తున్నాం. దీంతో నాకు ఐడియా వచ్చింది బోకస్. ఎవరెవరైతే యుఎస్ లో వింటున్నారో, అంటే అబ్రాడ్ ఆస్ట్రేలియా, యుఎస్ ఇక్కడక్కడ వింటున్నారో, మీరు పని చేయొచ్చు. మీ ఇట్లా ఉంటాయి కదా వాట్సాప్ గ్రూప్స్, తెలుగు కమ్యూనిటీ ఇన్ టెక్సస్ అండ్ డాలస్, లేకపోతే తెలుగు పీపుల్ ఇన్ జర్మనీ, అట్లా ఆ గ్రూప్ లో అది పెట్టేసి ఈ తేజ్కర్ ఇచ్చింది కదా ఈ 2 పాయింట్స్ గుర్తుంది. వి మేక్ ఫ్రెండ్స్ అండ్ బ్రేక్ ఫ్యామిలీస్ అండ్ అవర్ వాయిసెస్ ఆర్ అదంతమాట. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ ఐఐటీలో యూజ్ చేస్తున్నారు. అసలు సింపుల్ గా అందులో అది ఆ మెసేజ్ పెట్టేసి యూ కెన్ షేర్ ఆ ఛానల్. దాంతో ఇంకా లింక్ ట్రీ కాదంటే లింక్ ట్రీ పెట్టండి. బెస్ట్. తేజ్కర్, యు ఆర్ ద మ్యాన్. అదే ఇంకా తేజ్కర్ విల్ డిస్కస్ ఇన్ ద గ్రీన్ రూమ్. మిగతా పాయింట్స్ గ్రీన్ రూమ్ లో డిస్కస్ చేస్తాం. సో అంతటితో ఇన్స్టాగ్రామ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఒక చిన్న షౌట్ అవుట్ ఉంది. మనకి ఈమెయిల్లో మన లింక్ ట్రీలో ఫామ్ ఫిల్అప్ చేసి మనకు మెసేజ్ పంపించాడు విఘ్నేష్. ఫస్ట్ టైం విఘ్నేష్ మెసేజ్ ఏం రాశాడంటే, నా బయో డీటెయిల్స్ అన్ని భలే లాక్కున్నారు సార్. ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్. వర్కౌట్ చేస్తూ కూడా మీ పాడ్కాస్ట్ లో వినొచ్చు తెలుసా అంట. ఇది మనం ఆలోచించలేదు, అసలు ఆలోచించలేదు. కమ్యూట్ అనుకుంటున్నాం మనం. కొంతమంది ఆఫీస్ రూమ్ కూడా అంటున్నాం కానీ యాక్చువల్లీ వర్కౌట్ వినొచ్చు. అవును మీకు. ఎగ్జాక్ట్లీ విఘ్నేష్, గుడ్ పాయింట్. మనం పోయి మన ఇక్కడ అంబర్పేట్ జిమ్లలో ఇట్లా ఇమ్రాన్ హాష్మి పాటలు కాకుండా మన పాడ్కాస్ట్ ప్లే చేయమందాం. అంతే. ఇమ్రా ప్యారిస్ లో వింటున్నారు, ఇట్స్ అవర్స్ ఇంటర్నేషనల్ పాడ్కాస్ట్ మంది. అంతే. ప్యారిస్ లో అంబర్పేట్ లో వినలేవా? అది కమ్ ఆన్. సో ఓకే, బై ద వే మనం ఇట్లా తర్వాత డిస్కస్ చేయొచ్చు. కానీ విఘ్నేష్ థ్యాంక్ యూ. కేర్ఫుల్ నాన్న. అందరు ఇట్లా మాకు చెప్తున్నారు, డ్రైవ్ చేస్తూ వింటున్నాము, ఇట్లా ఏమంటారు బండి పక్క ఆపుకొని వింటాము. నువ్వు ఇంకా డేంజరస్. వెయిట్ ఎత్తుతూ నవ్వినావు అంటే నేను ఎత్తిపైన పడితే నాకు ప్రాబ్లం అవుతుంది, లేదా ఏదైనా మసలు పట్టేస్తుంది. జాగ్రత్త. నీకు నవ్వాలని అస్సలు లేదంటే మా ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ఉంది, అది మేము అస్సలు నవ్వాం. అందులో నువ్వు హాయిగా వినొచ్చు మాట. నీకు ఇట్లా మంచి చల్లగా ఉంటది. అసలు ఈ బతికేంటి అన్నట్టు నీకు ఆ విరక్తితో ఇంకా చెమటలు కారుతాయి. దాంతో నీ వాటర్ లాస్ ఇంకా బాగా ఇదవుతుంది బాడీ. బేసికల్ ఫ్యాట్ బర్న్ అయిపోతుంది. కానీ కేర్ఫుల్ దానా, యూ డోంట్ మరి రిస్క్ చేయకు. అదే మేము చెప్తాం. బట్ థ్యాంక్ యూ ఫర్ రైటింగ్. దీని కాకుండా లింక్ ట్రీలో అహ్మద్, మన ఏరీస్ అహ్మద్, హరీష్ రాశారు. మన రెగ్యులర్ స్టార్స్ అందరూ రాశారు. కానీ మీకు ఒక్కటి చెప్తాం, మాకు ఆ లింక్ ట్రీలో ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు మాకు హాయ్ చెప్పడానికి రాయకండి. అది ఓకే, జెన్యున్ గా ఏదైనా మెసేజ్ ఉందని అనుకో. ఇప్పుడు ఇట్లా రాశాడు విఘ్నేష్, నేను ఇట్లా వింటున్నా, నాకు బాగా ఐడియా ఇచ్చాడు. ఇప్పుడు జిమ్ లో కూడా వింటారు అందరూ, మీరు బుద్ధి లేదు, మీరు ఏం ప్రమోట్ చేసుకోవట్లేదు అని. సో ఇమ్మీడియట్ గా ఇన్ఫర్మేషన్ తేజ్కర్కి పంపిస్తాం. అప్పుడు తేజ్కర్ ఒక బ్రాండింగ్ క్యాంపెయిన్ క్రియేట్ చేస్తాడు, జిమ్ వాడని ఎట్లా అట్రాక్ట్ చేయాలని. సో ఇది అట్లా వర్క్ అవుతుంది. ఓకే, హరీష్ ఇంకా అహ్మద్, అర్థమైందా నాన్న? సో అది మాట. ఓకే, ఇంకా ఇంతటితో ఈ వారం ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ స్పెషల్ ఎపిసోడ్ సమాప్తం. అయిపోయింది.